14th వస్తుంది. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు? నాకు ప్రజెంట్ అయితే గర్ల్ ఫ్రెండ్ లేదు, నేను సింగిల్, రెడీ టు మింగిల్. ఫిబ్రవరి 14th సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే లవ్ గురించి, దాని గురించి ఏం చెప్తావు? హానెస్ట్ గా, ఫ్రాంక్ గా, జెన్యున్ గా చెప్పాలంటే అది అసలు టోటల్లీ రబ్బిష్ అండి. అంటే టోటల్లీ అసలు దానివల్ల సొసైటీకి యూజ్ ఏం లేదు. అసలు అది ఎంత తొందరగా బ్యాన్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే దానివల్ల అప్కమింగ్ ఫ్యూచర్ మన వాళ్ళ యూత్ కానీ పిల్లలు కానీ అందరు చెడిపోతున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే అనే పేరు మీద ఏదైతే జరుగుతున్నాయో సొసైటీలో కానీ, అదర్వైజ్ స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ, దానివల్ల చాలా లైక్ అక్కడ నుంచి ఎన్నో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో అవి చాలా దరిద్రమైన పరిణామాలుగా తీర్చిదిద్దుతున్నాయి. కాబట్టి మనము దాన్ని టోటల్ గా బాయ్కాట్ చేసి బ్యాన్ చేసి, ఆ రోజు యాక్చువల్లీ ఫిబ్రవరి 14 స్టాండ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్. మనం ఒక భారతీయ పౌరుడిగా మీరు అది ఎవరు మర్చిపోవద్దు. ఆ రోజు యాక్చువల్లీ ఎక్కడో ఎన్కౌంటర్ లో మన దేశ సోల్జర్స్ చనిపోయి దేశం కోసం వాళ్ళు ఒక ఎనలేని వాళ్ళ ప్రాణ త్యాగాలను ఇవ్వడం, అది ఒక బ్లాక్ డే గా మనం ఫిబ్రవరి 14 ని మనం ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోవాలి, అలా గుర్తుపెట్టుకోవాలి. కానీ వ్యాలంటైన్స్ డే అనేది టోటల్లీ మనం దాన్ని బ్యాన్ చేసేయాలి. బయట కూడా ఎవరైనా ఆ కాన్సెప్ట్ మీద దాని మీద ఏదైనా ఉంటే గానీ వాళ్ళని తరిమించి కొట్టాలని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, నేను సొసైటీకి అందరికి. లవ్ గురించి ఒపీనియన్ అంటే ఏం చెప్తావు? లవ్ గురించి ఒపీనియన్ అంటే 100% అదొక ఫీలింగ్, అదొక మంచి లైక్ ఒక అనుభవం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క లైఫ్ లో అదొక స్వీట్ మూమెంట్, దాన్ని మనం ఎప్పుడు కూడా చెరిష్ చేసుకోవడానికి ఉంటది. బట్ లవ్ అనేది జీవితంలో ఒక భాగం ఉండాలి, కానీ లవ్వే జీవితం ఉండదు. ఎందుకంటే మనల్ని బేస్ చేసుకుని మనకి వెనక చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. కొందరైతే పాపం చాలా బిలో మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ గురించి మర్చిపోయి ప్రేమలో మునిగి తేలుతూ తల్లిదండ్రులని ట్రూగా లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి. బట్ అది చాలా రేర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అయితే చాలా రేర్. ఒకవేళ ట్రూగా లవ్ చేసుకున్నా గానీ వాళ్ళు ఫర్దర్ డివోర్స్ అవడం, మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, 5-10 years రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ చేసుకుని తర్వాత మళ్ళీ ఎక్కడో ఫర్దర్ ఫ్యూచర్ లో ఎక్కడో అది డైవర్ట్ అవ్వడం, మళ్ళీ ఏదో ఇల్లీగల్ అఫైర్ అది ఇది. ఇప్పుడు మనం కొత్తగా చూసుకుంటే అవి మళ్ళీ దారుణంగా అవుతున్నాయి. మర్డర్ రీసెంట్లీ మీరు చూసుకున్నట్టయితే మీర్పేటలో వాళ్ళు లవ్ మ్యారేజ్, వాడు ముక్కలు నరికి ఎక్కడో అంత స్ప్లిట్ చేసి డివైడ్ చేసేయడం ఎంత బాధాకరం అండి ఇది. అంటే ఒక హ్యూమన్ గా, సైకలాజికల్ గా మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఇవన్నీ చూసుకుంటే లవ్ అనేది టోటల్లీ ట్రాష్, అంటే రబీష్, అది గార్బేజ్ అనే చెప్పుకోవాలి ఫ్రాంక్ గా చెప్పాలంటే. కొంతమంది లివింగ్ రిలేషన్ అని అంటున్నారు. అంటే అబ్బాయి అమ్మాయి పెళ్ళి కాకముందే రిలేషన్ లో ఉండి ఒకే రూమ్ లో ఉండడం, దాని గురించి ఏం చెప్తామన్నా? అది బాగా కొవ్వు ఎక్కువైపోయి బల్బు ఎక్కువైపోయి తిన్నది వంట పట్టలేక పేరెంట్స్ సంపాదించే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చేసే పనులు తప్ప అది ఏముండదండి. అలాంటి వాళ్ళని మళ్ళాంటి వాళ్ళు ఉరికించుకుంటూ కొట్టాలి తెలుసా. దానివల్ల సమాజానికి పెద్ద. ఇప్పుడు ఒక అబ్బాయి ట్రూగా ఉంటారా, అమ్మాయి ట్రూగా ఉంటారండి? 100% అంటే ఇద్దరు. ఇప్పుడు మనము ఒక ఇన్ఈక్వాలిటీగా, అంటే మనం ఒక జెండర్ బయాస్డ్ అంటే డిసిజన్ తీసుకోలేము. ఎందుకంటే ఇట్ మైట్ బి ఏ బాయ్ ఆర్ గర్ల్, ఇద్దరు సమానమే అండి. ఇప్పుడు కొన్ని కేసెస్ లో గర్ల్స్, ఇప్పుడున్న జనరేషన్ లో అయితే హానెస్ట్ గా చెప్పాలంటే గర్ల్సే చీట్ చేస్తున్నారు. ఐదర్ ఇట్ మైట్ బి ఫిజికల్లీ ఆర్ ఫైనాన్షియల్ గా, వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ చాయిసెస్. బట్ అది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇఫ్ యూ చీట్ సమ్వన్, నువ్వు ఫ్యూచర్ లో యూ మైట్ గెట్ చీటెడ్. సో అది నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు ఎంత లాయల్ ఉంటే నువ్వు ఫర్దర్ ఫ్యూచర్ లో నువ్వు అంత హ్యాపీనెస్, నీకు అంత మెంటల్ ప్లెజర్ అనేది ఉంటది. కానీ అంటే ఒకళ్ళు లవ్ చేసి ఇంకొకరితో కలిసి ఉండడం, ఇద్దరు ముగ్గురితో రిలేషన్ పెట్టుకోవడం, అట్లాంటివి జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? అదే అండి, అవన్నీ ఎలా అంటే ఇప్పుడు వచ్చే లైక్ మూవీస్, గ్యాడ్జెట్స్ వల్ల యాక్చువల్లీ మనం చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు. సో మనలాంటి వాళ్ళు లైక్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు తెలియని పిల్లలకి, లైక్ అదర్వైజ్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా కొన్ని కౌన్సిలింగ్ లైక్ గవర్నమెంట్ కూడా నా దృష్టి నుంచి అయితే లైక్ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. ఈ పార్క్స్ లలో అక్కడిక్కడ కపుల్స్ ని ఎక్కడ అలో చేయొద్దు, థియేటర్స్ లో కానీ అక్కడిక్కడ ఎక్కడ యాక్సెప్ట్ చేయొద్దు. ఓయోస్ అవి ఇవన్నీ క్లోజ్ అయిపోవాలి. గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఉంది దీంట్లో, సొసైటీని చేంజ్ అవ్వడానికి. ఎంతసేపు మనము వాళ్ళని కపుల్స్ ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ అవ్వాలంటే గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. పెట్రోలింగ్ వాళ్ళు ఏదో చూడకుండా వదిలేయకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం, అలా చేస్తే ఎంతో కొంత లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బాగుపడదు. అదర్వైజ్ రేప్స్, ఇవన్నీ చీటింగ్, సూసైడ్స్. అమ్మాయి వల్ల ఇద్దరు
కొట్టుకొని చనిపోయి అదే అదే అవును చాలా ఇన్సిడెంట్ కూడా చూసాం అనమాట. దాని గురించి ఏం చెప్తామన్నా? ఒక అమ్మాయి వల్ల ఒక అమ్మాయి వల్ల అంటే ఇప్పుడు అది అది వాళ్ళకి ఆ బాయ్స్ కి అయినా ఉండాలండి మినిమం కామన్ సెన్స్. మీరు చనిపోతే ఒక మీ పేరెంట్స్ కోసం చనిపోండి, అది అసలైన మగతనం. కానీ ఒక అమ్మాయి కోసం చనిపోవడం అనేది చాలా చీప్ అది. ఎందుకంటే అసలు దానంతా ఇంకా నీ లైఫ్ లో దానికంటే మూర్ఖత్వమైన పని ఇంకేది ఉండదు. నువ్వు చనిపోతే నీ పేరెంట్స్ కోసం చనిపో, నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కితే నీ పేరెంట్స్ కాళ్ళు మొక్కు. ఎప్పటికైనా నీ జీవితంలో నీ గొప్ప లవ్ అంటే బిగ్గెస్ట్ లవ్ అంటే నీ దాట్ మైట్ బి దాట్ షుడ్ బి యువర్ పేరెంట్స్. అంతేగాని ఈ అమ్మాయిలు సరే ఓకే అది ఎవ్రీవన్ అవన్నీ చేస్తారు. మన ఒక మన స్కూలింగ్ లో ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు ఏదో టైం పాస్ అని కాదు, ఏదో ఒక పార్ట్ అండ్ పార్సల్ లాగా చేయాలి. కానీ దాన్ని మొత్తం టోటల్ గా బేస్ చేసుకొని లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ కోసం ప్రాణాలు ఎండ్ చేయడం అనేది ఇంకా నువ్వు ఒక మనిషిగా నువ్వు పుట్టి వరస్ట్ నువ్వు. నీకు అసలు అది ఒక మీనింగ్లెస్ పర్పస్లెస్ లైఫ్ అది. మరి ఈ February 14th అని ఒక డే ప్రకటించున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? February 14th అనే డే అంటే అది ఒక పని పాట లేని కాన్సెప్ట్ అండి. అది మనలాంటి వాళ్ళు అది ఎవడైతే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడో ఎక్కడైతే అది ఎస్టాబ్లిష్ అవుతుందో అలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టి ఆ February 14th అనేది ఒక బ్లాక్ డే. ఆ రోజు చాలా మంది సోల్జర్స్ మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ప్రీషియస్ లైఫ్స్ ని కంట్రీ కోసం సాక్రిఫైస్ చేశారు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. February 14th అంటే ఆల్వేస్ ఎవరు చిన్న పిల్లోడు కూడా బ్లాక్ డే అని చెప్పాలి. లేకపోతే ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి జరిగిన ఈవెంట్స్, వాటిని గుర్తుపెట్టుకోవాలి. కానీ వ్యాలంటైన్ డే తోటకూర అంటే వాడిని ఎగిరి కొట్టుకుంటూ మనం సొసైటీ నుంచి టోటల్ గా బహిష్కరణ చేయాలి. అది నో మ్యాటర్ వాట్, ఎవరికి భయపడద్దు.